మనకి పుట్టిన పిల్లల్నే మనం క్షమించగలుగుతున్నాం కదా. మన పిల్లలు ఎంత నష్టం చేసినా వాళ్ళను మనము పోగొట్టుకోవడానికి ఇష్టపడం కదా. పరిశుద్ధుడైన దేవుడు కూడా మనము తిరిగి పశ్చాత్తాపముతో ప్రభు వైపు చూస్తే ఒక మంచి మార్గాల్లో నేను నడుస్తాను, నా ప్రార్థనకి ప్రత్యుపకారం చేయి ప్రభువా, జవాబీ ప్రభువా, ఇక నుంచి నేను నీకిష్టమైనట్లుగా జీవిస్తాను అని ప్రభువుతో మనం ఒడంబడిక చేసుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రభు మనల్ని క్షమిస్తాడు, ఒక క్రొత్తదనాన్ని ఇస్తాడు, క్రొత్త జీవితాన్ని ఇస్తాడు, క్రొత్త మనసు ఇస్తాడు, క్రొత్త ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. అలాంటి ప్రార్థన మనము చేసి ప్రభు పాద సన్నిధిలో జవాబును మనము పొందుదుముగాక. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం.